హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు మన వీడియో ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో అండి. అప్పటి నుంచి పెట్టడం అవ్వలేదు, కొంచెం బిజీలో ఉండి అవ్వలేదండి. అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఆ రోజు ఏం జరిగిందో ఎలా జరిగిందో అన్ని వీడియోలో పెడతాను. మా అక్క బావ వచ్చారు, వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది కాబట్టి బంతి భోజనం పెట్టాలని ఫిక్స్ అయ్యామండి. అందుకే ఆ హడావిడి అంతా అందరం ఒక్కొక్క ఐటెం పెడుతున్నాము. చాలా బాగా జరిగింది, చాలా ఐటమ్స్ చేసింది మా మమ్మీ. చాలా కష్టపడ్డాము అన్ని ఐటమ్స్ చేయడానికి. అందరం ఒక్కొక్క ఐటెం పెడుతున్నాం అక్కడ. వాళ్ళేమో మేము ఇన్ని తినాలా ఇన్ని తినాలా అని చెప్పేసి బాగా నవ్వుకుంటున్నారు. మేము అన్నీ తినాలి, ఒక్కటి కూడా వదిలేయద్దు అని చెప్తున్నాము. తినకపోతే ఒక్కొక్క ఐటెంకి 500 ఫైన్ అని చెప్పేస్తే అన్ని ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు అన్నీ తినడానికి వాళ్ళు పడ్డ తిప్పలు చూడాలి అసలు. ఎంత పట్టకపోయినా ఎక్కించి 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 తినేసారండి. నేను ఇంకా మధ్య మధ్యలో వాళ్ళకి జోక్స్ వేస్తూ ఉన్నాను, బోర్ కొట్టద్దని చెప్పేసి. ఇంకా ఇప్పుడు ఇది నా టర్న్ అండి. ఇంకా నన్ను పెట్టమన్నారు. సో ఇంకా నేను వెళ్ళేసి వాళ్ళిద్దరికీ హల్వా పెట్టేశాను. వాళ్ళని నేను అడిగాను అనమాట, నేను ఏ ఐటెం పెడుతున్నానో ఒకసారి గెస్ట్ చేయండి అంటే మా బావ కరెక్ట్గా గెస్ట్ చేశాడండి. నెక్స్ట్ ఇంకా మా చెల్లి వచ్చేసింది, చెల్లి పెట్టింది. నెక్స్ట్ ఇంకొక చెల్లి వచ్చింది, ఇంకొక చెల్లి పెడుతుంది. తినైతే అసలు ఎంత సిగ్గుపడిపోతుందంటే వీడియోలోకి రావడానికి. అసలు చాలా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అసలు నేను రానక్క రానక్క అంటుంది. కానీ నేను తనని క్యాప్చర్ చేయడానికి పడ్డ తిప్పలైతే ఎంత ఉందో అసలు. అసలు ఎంత చెప్పి రా అమ్మ ఏం కాదన్నా వినట్లేదు అసలు తను. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరూ పెట్టేస్తున్నారండి. వీళ్ళు మా నానమ్మ అమ్మమ్మ ఇద్దరు పెట్టారు లాస్ట్లో. నెక్స్ట్ ఇంకా వాళ్ళు అయిపోగానే మా డాడీ వచ్చి పెట్టేస్తారు. నెక్స్ట్ మామయ్య పెడతారు. వాళ్ళు పెట్టేసి నెక్స్ట్ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు పెడుతున్నారు. వాళ్ళు ఇంకా మెయిన్ ఐటమ్స్ పెట్టాలని ఫిక్స్ అయిపోయేసి వాళ్ళు మెయిన్ కోర్స్కి వచ్చేసి రైస్, మటన్, చికెన్, కీమా, సాంబార్ ఇవన్నీ పెడుతున్నారు ఇద్దరు. ఇంకా అలా అన్నీ ఇద్దరు కలిసి వడ్డిచ్చేస్తున్నారు. ఈ తమ్ముడు కూడా చాలా సిగ్గుపడుతున్నాడు అసలు వీడియోలోకి రావడానికి. వీళ్ళని చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేశాను చూసేయండి. అసలు ఎంత సిగ్గుపడుతున్నారంటే ముగ్గురే, మా ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లి. అసలు ఎంత చికాకు చేశారో నన్ను వీడియో తీసుకొనివ్వకుండా. అసలు ఎంత చెప్పినా వినట్లేదు. కొంచెం తీసుకుంటాను, ఏం కాదన్నా వినట్లే. నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా మమ్మీ ఇంకా లాస్ట్లో యాడ్ అయ్యారు. మేమందరం పెట్టాక మళ్ళీ సాంబార్ వేయడానికి వచ్చారు వాళ్ళకి. ఇంకా సాంబార్ వేసేస్తున్నారు. ఇంకా వాళ్ళు చూస్తున్నారు ఇంకా మేము ఏమైనా పెడతామా అని చెప్పేసి అలా బ్లాంక్ ఫేసెస్ పెట్టి చూస్తున్నారు. మేమైతే ఎంత ఎంజాయ్ చేసామో వాళ్ళని చూస్తూ నవ్వుకొని ఇదైపోయాము. నెక్స్ట్ అక్కడ మా పిన్ని, మా అత్తయ్య, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు. మా పిన్ని అయితే ఎగ్జైటింగ్గా ఉంది అసలు. హాయ్ చెప్పేస్తున్నారు అందరూ. ఇంకా నెక్స్ట్ ఇటు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఆకలి అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డిచ్చేసారు. ఇంకా వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారండి మనందరికీ. ఇంకా మా అక్క బావ కూడా చెప్పేశారు. ఇంకా వీళ్ళందరూ హాయ్ చెప్తూ ఉన్నారు. ఇంకా నన్ను అయితే ఎవరు తీయలేదండి, అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనే తీసుకోవడం సరిపోతుంది. ఇక్కడ వడ్డిచ్చేది మా మామయ్య అందరికీ, పిల్లలందరికీ వడ్డిచ్చేస్తున్నారు. ఇంకా అలా నడుస్తుందండి. ఇంతకీ సంక్రాంతి రోజు మీరేం వెరైటీస్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఇన్ని వెరైటీస్ చేసుకున్నాం. ఇవన్నీ చేయడానికి మాకైతే చాలా టైం పట్టేసిందండి. తినేవాళ్ళు అయితే హ్యాపీగా తినేసారు, కానీ మేము చేసే వాళ్ళమైతే పిచ్చి వాళ్ళం అయిపోయాం. నెక్స్ట్ ఇక్కడ మా డాడీ, మా మామయ్య ఇద్దరు హాయ్ చెప్తున్నారు. ఇది చూడండి, ఇందాక క్లిప్ యాడ్ చేస్తా అన్నాం కదా, వీళ్ళు ముగ్గురు అయితే మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశారు. అసలు లోపలికి వచ్చి వీడియోలో పడండి అన్నా పడట్లేదు. ఇక్కడ మా మామయ్య, మా డాడీ ఇద్దరు వాళ్ళకి స్వీట్స్ తినిపిస్తున్నారు, అక్కకి బావకి. ఇంకా నేను అలా వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకో చూడండి ఎలా ఎస్కేప్ అవుతారో. అసలు ఎంత చెప్పినా వినట్లేదు వీళ్ళు ముగ్గురు. అసలు ఎలా ఉరుకుతున్నారంటే ఒక్క దగ్గర కూడా వీడియో తీసుకొని ఇవ్వట్లేదు నన్ను. ఇంకా అలా ఈ ఐటమ్స్ చూసేయండి ఏమేమి పెట్టామో. ఇవన్నీ పెట్టాము, ఇంకా పెట్టాం కానీ తినేశారు. ఇలా తినిపించుకుంటున్నారనమాట మా అక్క, మా బావ.